మొహం ఆరోగ్యంగా ఉండాలంటే అస్సలు తినకూడని కొన్ని పదార్థాలున్నాయి. అవేంటో మీకు తెలుసా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది జంక్ ఫుడ్. బర్గర్‌లు, పిజ్జాలు, చిప్స్ ఇవెలా నష్టపరుస్తాయంటే వీటిలో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్ ఆయిల్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచుతాయి. దీంతో ఆయిల్ ప్రొడక్షన్ పెరిగి మొటిమలు, గుల్లలు వస్తాయి. రెండోదొచ్చేసి షుగర్ ఫుడ్స్. దీంట్లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ పెరిగి చర్మం మడతలు మడతలు పడిపోతుంది. స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. మూడోదొచ్చేసరికి కూల్ డ్రింక్స్ మరియు ప్యాక్డ్ జ్యూసెస్. దీంట్లో ఉన్న పీహెచ్ చాలా తక్కువగా ఉంటుంది. పీహెచ్ తక్కువ ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మొటిమలు ఎక్కువ వస్తాయి. చర్మం డల్‌గా కూడా కనపడుతుంది. నాలుగోదొచ్చేసరికి వైట్ బ్రెడ్, నూడిల్స్, పాస్తా. ఇవి ఎలా నష్టపరుస్తాయంటే వీటిలో రిఫైన్డ్ కార్బన్స్ ఉంటాయి. ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచి హార్మోన్లు పెరుగుతాయి. హార్మోన్లు పెరగడం వల్ల మొటిమలు, గుల్లలు మళ్ళా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఐదోదొచ్చేసరికి డీప్ ఫ్రైడ్ ఫుడ్, సమోసా, చికెన్ పకోడీ, ఫ్రెంచ్ ఫ్రైస్. వీటిలో ఉన్న ఆక్సిడైజ్డ్ ఆయిల్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆరోదొచ్చేసరికి కాఫీ, టీ. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి చర్మంలో ఉన్న గ్లో తగ్గిపోయేలాగా చేస్తుంది. ఇలా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.